హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకి ఇష్టమైన మురుకులు చేసుకుందాం. శనగపిండి, బియ్యపిండి, నువ్వులు, కాస్త ఓమ కలిపి పసుపు, కారము, సాల్టు, కొంచెం నువ్వులు అన్నీ కలిపి చేసుకుందాం. కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది. స్నాక్స్ లాగా ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. దానికి ముందుగా శనగపిండిలా ఏమైనా ఉంటుందేమోనని జల్లెడ చేసుకుంటే ఇలాంటి నలకలు అవి లేకుండా మనకు తర్వాత తట్టుకోకుండా ఉంటాయండి. ఓకే, పిండిని శుభ్రంగా జల్లించుకొని ఇంకొక పాత్రలోకి తీసుకొని దానికి 1 కప్పు అలా కొంచెం మీ క్వాంటిటీని బట్టి కొంచెం బియ్యపిండి కూడా కలుపుకోండి. అప్పుడు బియ్యపిండి కలిపి ఆ తర్వాత దాంట్లోకి కారం, ఇక్కడ మసాలా కారం అని దొరికింది. దాన్ని తీసుకొచ్చి చూస్తే అంతా వెల్లుల్లి పొట్టులా ఉంది. ఇదే తీయడం ఫస్ట్, అందుకని దాన్ని చూసి ఇది మళ్ళీ అందులో మురుకుల పీటలు తట్టుకుంటుందని జల్లించింది. మీకు అందుకని అలా అలాంటి డస్ట్ లాంటివి ఏమీ ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే మురుకుల పీటలు ఒత్తేటప్పుడు దానికి హోల్స్కు పట్టుకుంటాయి, మనకు చేయడం కష్టమవుతుంది. అందుకని దాన్ని జల్లిచ్చేసి కారంలో కూడా ఎలాంటి డస్ట్ లేకుండా చూసుకొని అప్పుడు సాల్ట్, కాస్త నువ్వులు మీరు ఎంత అయినా పోసుకోవచ్చు, స్పూన్ పోసుకోవచ్చు, ఎక్కువ పోసుకోవచ్చు. ఇప్పుడు ఆ పిండికి కాస్త ఓమ వేసి మంచిగా కలిపి ఉప్పు, కారం, ఓమ, నువ్వులు బాగా కలవాలి. లేకపోతే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువలా ఉంటాయి. అందుకని బాగా కలిపిన తర్వాత అప్పుడు కొంచెంగా నీళ్లు పోస్తూ ముద్దలాగా చేసుకోవాలి. పలసగా చేసుకోవద్దు, అప్పుడు చేసే మురుకులు మెత్తగా అయిపోతాయి, మనకు తినడానికి కరకరలాడినట్టు ఉండవు. అందుకని చపాతీ పిండి లాగా గట్టిగా, మరీ అంత గట్టిగా కాదు, గట్టిగా ఉండకూడదు, ఇలా మన చేతికి అంటే వచ్చేలాగా మురుకుల పీటలో పెట్టి ఒత్తేటట్టు చూసుకొని దాన్ని తడి పెట్టుకొని అప్పుడు మనం పెనం మీద స్టవ్ మీద కళాయి పెట్టుకుని నూనె పోసుకొని నూనె కాస్త వేడెక్కాక ఇవి ఓ రేకు మీద కాస్త నూనె రాసి ఒత్తుకుంటే ఈజీగా వచ్చేస్తాయి, రాలుతాయి. మనకు చేతులు దాని మీదనే ఒత్తితే మనకు వేడి తగులుతుంది. ఇలా ఒక ప్లేట్ మీద ఒత్తి నూనెలో వేసుకున్నామనుకోండి, మనకి ఏ ఇబ్బంది ఉండదు, ఈజీగా అందులో జారుతుంది. అప్పుడు నూనె రాసాం కనుక అని ఈజీగా దాంట్లో పడుతుంది. అది ఒకవేళ దానికి నూనె అంటినా మనకేమి ఇబ్బంది ఉండదు చేతికి. ఓకేనా, ఇలా చేసుకోండి. అది మంచిగా దూరగా అంటే కొంచెం కలర్ వచ్చేల వరకు వేగనిచ్చి తీసి పక్కన పెట్టుకోండి. ఫుల్ మంట పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకోండి. మరీ స్లో కాదు, మరీ ఫుల్ కాదు. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటే అప్పుడు కరకరలాడే మురుకులు రెడీ అవుతాయి. ఎప్పుడైనా తినొచ్చు, ఖాళీగా కూర్చున్నప్పుడైనా, ఎప్పుడైనా. ఓకేనా. జై శ్రీరామ్.